నేను చూపిస్తున్న ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బొంగ. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఈ రోజు అలా సరదాగా ఫిషింగ్ హార్బర్ కి వెళ్లి గాలం వేసి చేపలు పడదాం అనుకున్నాం. నేను నా గ్యాంగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఇక గాలం వేయాలంటే ఎర్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే మేము ఇక్కడ మట్లో నుండి ఎర్రల్ని తవ్వుకొని తెచ్చుకున్నాం. వీటిని మేము వానపాములు అని అంటాము. దీనికి చేపలు అనేవి తొందరగా లాగుతాయి. అలానే చేపలు కూడా కుట్టొచ్చు. ఇక్కడ చూడండి చేపలు కుడుతున్నారు. ఇలా ఒక గంట నుండి గాలం వేస్తే మనకి వచ్చిన చేపలు ఇవే. వీటిని జల్లెలు అని అంటాము. మరి మీరేమంటారు? మా వాడు చూడండి గ్యాలం వేయరా అంటే లంగర్ తాడుకు చుట్టబెట్టేశాడు. ఈవినింగ్ టైమ్ లో ఇంత మంచి లొకేషన్ లో గ్యాలం వేసి చేపలు పడుతుంటే ఆ ఫీల్ వేరే లెవెల్. ఇంతకీ ఈ లొకేషన్ పేరంటే చెప్పలేదు కదా, భావనపడండి. భావనపడ అంటే తెలియని వారు ఉండరు. ఈ ఊరు కోసం మనం సపరేట్ గా వీడియో చేద్దాం. ఇవన్నీ కూడా చెప్పలు. వీటి నుండి మన ఇంటికి వాడే సున్నం తయారు చేస్తారు. ఏప్రిల్ 15 నుండి ఫిషింగ్ అయితే బ్యాన్ అవుతుందండి. ఎందుకంటే చేప గుడ్లు పెట్టే టైం ఇది. అందుకనే చాలా బోట్స్ కూడా మెరకన పెట్టేశారు. మెరకన అంటే ఒడ్డున అని అర్థం. ఈ బోట్ చూడండి భూమిలోకి ఎలా చుచ్చుకుపోయిందో. దీనిపైన మొక్కలు కూడా వచ్చేసాయి. ఇక ఇదంతా చూసుకుని ఇంటికి బయలుదేరిపోతున్నాం. దారి మధ్యలో కొంచెం మ్యాథ్ కూడా వేసాము. మన లిటిల్ సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్తున్నారు. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.